హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగుగాక. ఆరాధన చేసుకుందాం, శక్తివంతంగా ఆరాధన చేద్దాం, సంతోషంగా ఆరాధన చేద్దాం. ఆనందించండి ఎల్లప్పుడూ. దేన్ని బట్టండి? ఎప్పుడూ ఒక మాట చెప్తాను, మన ఉద్యోగాల్లో సంతోషం లేదు, వ్యాపారాల్లో సంతోషం లేదు, డబ్బు సంపాదనలో సంతోషం లేదు, దేని బట్టి సంతోషం లేదండి. అందుకనే దేవుడు ముందే ఒక మాట రాసి, మీకు ఈ లోకంలో పంపిస్తున్నాను కానీ, ఈ లోకంలో నీకు ఒక జన్మనిస్తున్నాను కానీ, ఈ లోకంలో అయితే నీకు సంతోషం దొరకదు. అందుకనే దేన్ని బట్టి సంతోషించాలి? నువ్వు ఎల్లప్పుడూ దేవుని బట్టి సంతోషించాలి, ఆయన్ని బట్టి సంతోషించాలి. మరణం యొక్క ముళ్ళుని వెరగొట్టిన దేవుడు, మరణాన్ని మృంగేసిన దేవుడు మరణం నుంచి మనల్ని కాపాడుతున్నాడు గనుక ఆ దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఏకీభించండి. యథార్థమైన మనసుతో ఆయన ఆరాధన చేద్దాం. సమయం అయిపోతుంది, ఆఖరి సమయంలోకి వచ్చేసాం కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకొని, ఏ పొరపాటునో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడును, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడును. కనుక జ్ఞాపకం చేసుకొని ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ యొక్క మార్గము, పరిపూర్ణమైనది నీ యొక్క రాజమార్గాలయ్యా. స్తుతి చేద్దామా? ఆయన స్తుతిద్దామా? చేతుల పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. తండ్రి, నా తలంపు, చూపు, నడక, పడక క్రియల్లో రక్షణ మార్మన్స్ దయచే, పరిశుద్ధత కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఎక్కడ సంతోషం లేదు తండ్రి. నీ సన్నిధిలో ఇక నిండైన మనసుతో నేను ఎప్పుడైతే ఆరాధన చేస్తాను, గొప్ప ప్రసన్నత, సంతోషం, సమాధానం మన హృదయంలో ఏలుతుందండి, ఏలుతుంది. కనుక నిజముగా, యథార్థముగా, పరిశుద్ధముగా ఆరాధన చేద్దాం. ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధన చేద్దాం. క్వైర్ కూడా వస్తారా దయచేసి? మరలా చెప్తామా? మరలా నిండు మనసుతో. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాసములు నన్ను అరికట్టిన, వరద వలె భక్తిహీనుల పైకి వచ్చినా సరే విడువక నన్ను ఎడబాయని గొప్ప దేవుడా.
దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర విని నన్ను రక్షించెను. దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడట. కఠినీయుల ఎదుట వికటము చూపిస్తాడట. వెలిగించువాడు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా, వెలుపల చేర్చిన బలమైన దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది. ఆరాధనకు వెళ్దాం, ఆరాధనకు వెళ్దాం. హల్లెలూయా చెప్తాం.
చెప్దామండి ప్రతి నోరు. హల్లెలూయా 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 చెప్తారండి మరలా చెప్దాము మరలా. ప్రతి ఒక్క నోరు చెప్పాలి, ఇదే మాట చెప్పాలి. చప్పట్లు కొట్టాలి, రెండు చప్పట్లు, రెండు చేతులు చప్పట్లు కొట్టాలి, నోరు స్తుతించాలి. అయ్యా నిజముగా యథార్థమైన బలి ఎవరైతే ఈ దినం అర్పిస్తున్నారో, నేను ఆత్మతో సత్యముతో ఏ నోరైతే నాయన మీరు స్వరం నీ చెవులకి నాయన చొచ్చడానికి సహాయం చేయండి. నాయన ఏ ఆత్మ ఎవరిక్కడ నాయన ఆత్మలో ఆరాధన చేస్తున్నారో వారి యొక్క ఆరాధన మీరు స్వీకరించండి. ధూపంలాగా మీ సన్నిధికి చేరడానికి కృపను దయచేయండి నాయన. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. ఏక మనసుతో బ్రదర్స్ చెప్పండి, నోరు విప్పి చెప్పండి. వారం అంతా మీరు లోకం కోసం ఈ నోటిని ఉపయోగిస్తూ దేవుని కొరకు ఉపయోగించండి. చెప్పాలి ప్రతి నోరు. ప్రభా ఈ సంఘాన్ని పరిశుద్ధపరచండి, పరిశుద్ధపరచుతండి. ప్రతి ఒక్క సాతానుడి యొక్క ఆటంకాల నుంచి విడిపించుతండి. ఈ సంఘాన్ని పరిశుద్ధపరచుతండి. ఎత్తబడే సంఘంగా ఈ సంఘాన్ని సిద్ధపరచండి నాయన. దుష్టుడి యొక్క ఊరుల నుంచి విడిపించండి. చేతులు పైకెత్తి చెప్పండి. చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి మీ ముఖాన్ని ఆయన వైపు పెట్టండి. మీ ముఖాన్ని ఆయన వైపు. గట్టిగా చెప్పలు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వారం అంతా, సంవత్సరం అంతా, ప్రతి నెల, ప్రతి నిమిషం, ప్రతి గంట ఆయనే మనకి ఇవ్వాలి. తినటానికి ఇవ్వాలి, ఉండటానికి ఇవ్వాలి, పడుకోవడానికి ఇవ్వాలి, పని చేసుకోవడానికి శక్తిని ఇవ్వాలి, ఆయన కృపని ఇవ్వాలి, కాపాడడానికి ఆయన కృప కావాలి, మన ఒంట్లో శక్తిని దేవుడు ఇవ్వాలి, అన్నీ ఆయన ఇవ్వాలి. మనం ఇచ్చేది ఏదైనా ఉందంటే ఆత్మతో హృదయపూర్వకంగా. ఇక ఇప్పుడు ఆరాధన చేశాం కదా, ఇది మాత్రమే దేవునికి మనం ఇస్తాం. ఇది కూడా స్వచ్ఛమైన ఆరాధన, కపటం లేకుండా నిష్కపటమైన ఆరాధన. ఇది కూడా ఇవ్వకపోతే ఇంకెందుకంటే మనిషి జీవితం. మోకాళ్ళ మీదకి వెళ్దామా? ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను ఆశపడద్దు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా
మనకి తృప్తినిచ్చేది కాదండి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం 3 చాలా సరైన భయంకరమైన ఆయుధాలు. ఇవి ఎవరివంటే సాతానుడివి. ఈ 3 కూడా సాతానుడి యొక్క భయంకరమైన ఆయుధాలు. ఒకరోజంట సాతానుడి యొక్క కర్మాగారం చూడడానికి ఒక సేవకుడు తన ప్రార్థనలో ఉంటుండగా తన ఆత్మ వెళ్ళిందంటండి. ఎవరి కర్మాగారం? సాతానుడి యొక్క కర్మాగారం. అంటే క్రైస్తవులే ఏ విధంగా పడేయడానికి వాడి యొక్క వెపన్స్ ఉపయోగిస్తాడు, ఎలాంటి వెపన్స్ తయారు చేసుకున్నాడు, ఆ కర్మాగారం అంతా కూడా ఆత్మలో చూస్తున్నాడట. సాతానుడు వచ్చాడంటనే. ఏంటి ఇవన్నీ? ఈ యొక్క గొడవస్ మొత్తం దీని నిండా ఏంటి ఆయుధాలు ఇవన్నీ అంటే, ఇవన్నీ ఏంటో తెలుసా? క్రైస్తవులను పడగొట్టడానికి నేను రెడీ చేసిన ఆయుధాలు. ఈ ఆయుధం ఏంటిది? జీవపు డంబం. జీవపు డంబం అంటే గొప్పలు చెప్పుకోవడం అన్నమాట. ప్రెస్టేజ్. కొంచెం ఎదగగానే చూసారు, ఆటోమేటిక్గా చాలా గొప్పలు వచ్చేస్తుంటే చాలామంది కొంచెం ఎదగగానే నా స్టేటస్ ఏంటి, నేనేంటి ఇప్పుడు, చిచ్చి వీళ్ళతో కలవకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని వచ్చేస్తే చూసారా? ఇదే అంట. చాలా పౌరుషంగా ప్రార్థనతో భక్తితో బ్రతుకుతున్న క్రైస్తవుడు దేనికి పడలేదు అనుకోండి, ఇది ఒకటి ఉపయోగిస్తాడట. వెంటనే నలుగురిలోకి వెళ్ళాలన్నా సరే, నలుగురితో కలాలన్నా సరే ఒక ప్రెస్టేజ్ ఫీల్ అవుతాడు. ఒకప్పుడు అంటే ఏదో కలిశాను కానీ ఇప్పుడు నాకంటూ ఒక స్టేటస్ ఉంది, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, నాకు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నాను, ఈ టైంలో నేను అందరితో మాట్లాడకూడదు. స్టార్ట్ అయిందండి. అబ్బా ఇది వర్కౌట్ అయింది. ఇది చాలామందితో ఇది ఆల్మోస్ట్ చాలామంది నేను పడగొట్టగలను, చాలామందిని పడగొట్టగలను. నేత్రాశ. ఇదేంటి? నేత్రాశ. చాలామంది ఈ నేత్రాశ అనే దానికి చాలామంది పడిపోతారండి. అంటే శరీరంలో ఉన్న ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆశ. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుంది. వాళ్ళకున్న కారు మనకు లేదు, వీళ్ళకున్న బైక్ మనకు లేదు, వాళ్ళకున్న బుల్లెట్ మనకు లేదు, వాళ్ళకున్న ఇల్లు మనకు లేదు, అలాంటిదే కొనుక్కోవాలి, అలాంటిది ఎంతకన్నా మంచిది కొనుక్కోవాలి. ఆశ 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 ఆశ. ఇదేంటి? శరీరాశ. శరీరానికి ఆశ. ఎవరు దొరికితే వాళ్ళతో పాపం చెయ్యాలి అనే ఆశ. కోరికలు, శరీర కోరికలు, ఇచ్చలు. కంట్రోల్ ఉండదండి, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. దీంతో మామూలులే కాదండి, బైబిల్ చరిత్రలోని సరైన వాళ్ళు 4 కూడా పడ్డారు. సంసోన్ పడ్డాడు, కరెక్ట్గా పడ్డాడు. సొలొమోన్ పడ్డాడు. శరీరాశ. అన్నీ అయిపోయి అక్కడ బాగా పాతగా ఎక్కువ వాడేసి అరిగిపోయింది ఒకటి ఉందంటండి, ఒక ఆయుధం ఉందంటండి. ఎక్కువ సార్లు వాడి 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 అరిగిపోద్ది కదా, జంగు పట్టేసి మూలన పడుందంట. ఇదేంటి, ఇది ఎక్కువ వాడినట్టున్నావు, ఇవి కొంచెం బాగానే ఉన్నాయి కానీ ఇది మాత్రం బాగా వాడేసినట్టున్నావు, ఇదేంటి చాలా ఎక్కువ అరిగిపోయింది ఇదంటే. అవును, ఈ పై చెప్పబడిన ఆయుధాలు అన్నిటికీ ఎవరు లొంగకపోయారు అనుకోండి, ఇది వాడతాను నేను. ఇదేటో తెలుసా? ఇదేంటి వెపన్? దీని ఏ ఆయుధం పేరేంటి? ఈ పైన చెప్పబడిన ఏ ఆయుధానికి లొంగకపోతే క్రైస్తవుడు ఇది తీస్తానన్నమాట. దీనికి ఖచ్చితంగా పడాల్సిందే. ఎలాంటి వాళ్ళు పడ్డారంటే ఏలియా లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆయుధానికి పడిపోయారంటే ఆలోచించండి ఎలాంటివి కనిపెట్టానో. దీని పేరు ఏం పేరు? నిరాశ. నిరాశ. ఏలియా లాంటి వాడు పడగొట్టాడంటాను. ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి. ఒక దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు, మరణ భయంతో ఏడుస్తున్నాడు, నిరాశకు లోనైపోయాడు. ఇంకా అయిపోయింది. యెజబెల్ వచ్చి ఆ ప్రవక్తలందరినీ చంపేసింది, ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను, ఎందుకు ఈ బతకడం, దీని బదులు చనిపోవడమే మంచిది అంటున్నాడు. ఒక ఆడదానికి భయపడుతున్నాడు. ఏమంటున్నాడు? అంతమందిని చంపేసింది, వాళ్ళకంటే నేను గొప్ప వ్యక్తినా, నన్ను చంపేస్తుంది, ఇంకా నన్ను చంపేస్తుంది, అయిపోయింది, నా పని కూడా అయిపోయింది, ఇంకంతే. ప్రభా ఎందుకు ఈ జీవితం ఇచ్చావు, చచ్చిపోవడం మంచిది అనేస్తాం కదా చాలామంది. తట్టుకోలేం కొన్నిసార్లు పరిస్థితులకి, తట్టుకోలేం. ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఏదో ఒక రోజు ఎందుకు ఈ జీవితం, చచ్చిపోతే మేలు అనే మాట వచ్చేస్తుందండి. ఆ మాట రావడానికి గల కారణమే నిరాశ. ఇగో ఈ ఆయుధమే. అరిగిపోయి ఎవ్వరు దేనికి లొంగకపోతే ఇది వాడతాను, నిరాశను పంపిస్తాను, ఇంకా సూసైడ్ చేసుకోవాలి, ఈ అప్పులు భరించలేకపోతున్నాను, చచ్చిపోవాలి. చూడండి, చాలామంది సాక్ష్యాలు చెప్పినప్పుడు
ఆ సాక్ష్యంలో ఒక మాట వస్తుందండి, నేను ఇంకా నా జీవితం కాదు ఇక్కడ అంతం చేసుకుందామని ట్రైన్ ట్రాక్స్ మీదకి వెళ్ళాను. ఆ ట్రైన్ ఎదురుగుంటూ వస్తుంటే చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఒక వ్యక్తి నన్ను కాపాడారు. నిరాశ, సూసైడ్ చేసుకుందాం, ఉరేసుకుందాం అనుకున్నాను, పాయిజన్ తీసుకుందాం అనుకున్నాను. చచ్చిపోవాలి, ఎందుకు ఈ జీవితం? ఇంకా నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను కాపాడేవారు లేరు, ఎందుకు ఈ జీవితం? ఏలియా అంత గొప్పవాడు, నిరాశకు లోనైపోయాడు. కానీ బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, నీతిమంతుడు తెలుసా అండి ఈ వాక్యం ఎవరికైనా? నీతిమంతుడు ఎన్నిసార్లు అండి పడిపోతే లెగుస్తాడట? 7 సార్లు. పడగొడతాడు, ప్రతి ఒక్కరిని పడగొడతాడు. పడిపోతావు నువ్వు. ఏలియా పడిపోయాడు, కానీ దేవుడు ఆయన దూతనిచ్చి లేపి, లేగు, ఏంటి నిరాశ నీకు? ఎంత గొప్ప దేవుడిని నువ్వు చూడలేదా? నువ్వు నీ పక్షాన్ని ఎన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడే కనబడలేదా నీకు? ఎంత నిరాశ పడిపోతున్నావు? లేకు, మంచిగా ఫుడ్ పెట్టి నీ శక్తికి మించి బలాన్ని నీకు ఇస్తున్నాను, పరిగెత్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా సరే తిరిగి లేస్తాడా లేదా? లేస్తాడు. ఆయన ప్రేమ ఒక్కటే మనల్ని కాపాడుతుంది. స్వార్థంతో నిండిపోయింది ఈ లోకమంతా కూడా, కల్మషంతో నిండిపోయింది. ఎవరు పడతారా, ఎవరు పడిపోతారా ఆనందిద్దాం. క్రూరత్వంతో నిండిపోయిందండి ఈ లోకం. ఎవరు పడిపోతారో, ఎవరు బాధలు అనిపిస్తున్నారో, నవ్వుకుందాం, కాసేపు నవ్వుకుందాం. వాళ్ళు తిప్పలు పడుతుంటే కాసేపు నవ్వుకుందాం, సరదాగా హ్యాపీగా. క్రూరత్వం, మనిషిలో క్రూరత్వం ఎక్కువైపోయింది. ఇలాంటి మనస్తత్వం మనకు ఉండకూడదండి. అది దేవునికి సంబంధించింది కాదు, సాతానుడికి సంబంధించింది. కనుక మనం పడిపోతాం, కానీ మనల్ని లేవదీసే బలమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. సాతాడైతే వాడి యొక్క ఆయుధాలు రెడీ చేసుకున్నాడు. ఎవరు ఏ ఆయుధానికి పడిపోతాడు, ఏ నిరాశకు లోనైపోతాడు. నిరాశ, ప్రభువా నాకు సహాయం చేయి, నిరాశ ఉంది తండ్రి, నాకు శక్తినిచ్చి నిల్చోబెట్టు, నా శక్తికి మించి బలాన్ని ఇవ్వు అని అడగాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ యొక్క సమస్యలు దాటడానికి నీ బలం సరిపోదు కనుక ఏం అడగాలి? ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఈ మాట. కొంతమంది మాకు ఆంటీలు ఫోన్ చేస్తారు, అమ్మ నేను భరించలేకపోతున్నానమ్మా. రాత్రి ఒక ఆంటీ ఫోన్ చేశారు, నా వల్ల కాదు, తట్టుకోలేకపోతున్నానమ్మా, భరించలేకపోతున్నాను, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు శక్తి సరిపోవట్లేదు. చాలా ప్రార్థనలో ఉంటారు పాపం, ఎన్ని భరిస్తున్నారో ఆమె. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ప్రభా ఏలియాకి ఎలాగా శక్తికి మించి బలాన్ని ఇచ్చావో, ఈ సమస్యలకి మించి శక్తిని నాకు బలాన్ని ఇవ్వు అని అడగాలని. అప్పుడు మీరు కాదండి, మీలో ఉండి ఆయన కార్యాలు చేయడం మొదలు పెడతారు, ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతారు. మరొకసారి ఆయన స్తుతిద్దామండి. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలు, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య కల్మషం లేని దేవునికి ప్రేమను పొందుకోండి. స్వార్థముతో
ప్రేమ మధ్యన కల్మషమే లేనిది కరుణతో నిండినది కల్మషమే లేనిది కరుణతో నిండినది కలవరమే తీసినది కన్నీటిని తుడిచినది కలవరమే తీసినది కన్నీటిని తుడిచినది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే మాటల్లో చెప్పలేనిది స్వరములతో పాడలేనిది కవితలలో రాయలేనిది ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే యేసు నీ ప్రేమ ఒక్కటే. పాపముతో నిండిన ఈ లోక ప్రేమ శాపంతో నిండిపోయిందండి ఈ మనుష్యుల యొక్క ప్రేమ. లోకాన్ని ప్రేమించి లోకాన్ని క్షమించి విజయాన్ని ఇచ్చిన యేసు వైపు చూడాలి, మన చేతులు ఆయన వైపు చాపాలి. చిందించి